అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈ మీటింగ్ దేనికోసం అంటే అన్నీ కూడా మాపప్ రౌండ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒకసారి రిజల్ట్స్ ఒకసారి మీకు షేర్ చేద్దామని. రెండోది గోశాల ఏ విధంగా ఇంకా హై ఎండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని లెక్చర్స్కి లెక్చర్స్ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, అది ఏ విధంగా యూజ్ అవ్వాలి ఈ కాంపిటీషన్లో, 20 lakhs కాంపిటీషన్లో. రెండోది స్టూడెంట్స్కి కూడా ఆ విజిబిలిటీ, ఆడిబిలిటీ ద్వారా ఇంకా ఎంత వాళ్ళ పెర్ఫార్మెన్స్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఒకసారి మీకు అందరికి కూడా ఒకసారి చెప్దాని ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈరోజు డెఫినెట్గా మీరు చూస్తే ఆల్మోస్ట్ 20 lakhs కాంపిటీషన్ ఉందండి. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి నాకు తెలిసి 2022లో ఆల్మోస్ట్ 20 lakhs కాంపిటీషన్ ఉండొచ్చు. ఈ 20 lakhs కాంపిటీషన్లో డెఫినెట్గా మన గోశాల జోన్ నుంచి 1500 to 1600 మెడికల్ సీట్స్ ఈ ఒక్క క్యాంపస్ నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండియాలోనే ద టాప్ మోస్ట్ టెక్నాలజీని ఇక్కడ అడాప్ట్ చేయడం జరిగింది. మొత్తం కూడా దసరాకి మీకు చాలామంది అంటే ఇందులో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఈ ఇయర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. చాలా డ్రాస్టిక్గా అన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసాము. ఎందుకంటే డెఫినెట్గా టెక్నాలజీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈరోజు గ్లోబలైజేషన్లో. దాన్ని ఏ విధంగా మనం స్టూడెంట్స్కి చేయిస్తే ఇది బెనిఫిట్ అవుతుంది, అలాగనే లెక్చర్స్ ఇంకా చాలా ఈజీ వేలో ఎలా చెప్పగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేయడం జరిగింది. రెండోది ఇండియాలోనే ది టాప్ మోస్ట్ కరికులం శ్రీ చైతన్య కరికులం. మీరు చూడండి, ఇక్కడ దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణలాగా చెప్పొచ్చు. ఎయిమ్స్ న్యూఢిల్లీ 137 సీట్స్ ఉంటే ఒక్క గోశాల నుంచే 13 సీట్స్ ఇచ్చామండి. జిప్మర్ పాండిచేరి ఇది 56 ర్యాంక్ కట్ అయిందండి. ఓపెన్లో 56 ర్యాంకే కట్ అయింది. అదే జిప్మర్ పాండిచేరి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 351కేం కట్ అయింది. అందులో కూడా ఆల్ ఇండియా 351, 18 lakhs కాంపిటీషన్లో 17 స్టూడెంట్స్ని ఇచ్చాం. ఎయిమ్స్ మంగళగిరి ఇది 304 నుంచి స్టార్ట్ అయ్యి 2800 వరకు ఆగింది. అక్కడ కూడా సౌండ్ లేదంటున్నారు, చూడు. సౌండ్ ఓకేనండి? ఎయిమ్స్ మంగళగిరి ఈరోజు 37 సీట్స్ ఇచ్చామండి. అలాగనే ఎయిమ్స్ రాయ్పూర్ 12 సీట్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్. మీకు బిలో 1100 సీట్ మాత్రమే, బిలో 1100 ర్యాంక్ మాత్రమే రావాలి ఎయిమ్స్ రాయ్పూర్ రావాలన్నా. ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ బీబీ నగర్, ఎయిమ్స్ రిషికేష్, ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఇలా మీకు ఆల్మోస్ట్ ఉన్న అన్ని టాప్ మెడికల్ కాలేజెస్లో ఈరోజు గోశాల స్టూడెంట్స్ 2022లో మంచి పొజిషన్స్లో వెళ్ళారండి. అలాగనే ఇక్కడ స్టాన్లీ మెడికల్ కాలేజీ కానీ, అలాగనే ఈఎస్ఐసి మెడికల్ కాలేజీ కానీ, అలాగనే ఇక్కడ మనకు చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు, కర్నూలు, వెంకటేశ్వర, రంగరాయ, పిన్నమనేని సిద్ధార్థ, ఇలా ఆల్మోస్ట్ మీకు కంప్లీట్గా 1412 సీట్స్ వచ్చినాయండి. 1412 మొత్తం వచ్చింది. నేషనల్ పూల్లో కానీ, ఏపీలో కానీ, తెలంగాణలో కానీ కలిపి 141 స్టూడెంట్స్. అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి దాదాపు మీకు 3200 సీట్స్ ఉంటే ఏపీలో ఉన్నాయి 3200 సీట్స్. మేము ఏపీ కానీ, తెలంగాణ కానీ, లేదంటే నేషనల్ పూల్లో కానీ ఆల్మోస్ట్ 14-12 సీట్స్ ఇచ్చామంటే మోర్ దాన్ 45% సీట్స్ ఒక గోశాల క్యాంపస్ నుంచే ఇచ్చామండి. ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంకా బాగా ఇవ్వాలని, ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా బాగా ఇవ్వాలి. నెక్స్ట్ ఈ కమింగ్ ఇయర్ 2022లో కానీ 2023లో కానీ రాబోయే అకాడమిక్ ఇయర్స్లో ఇంకా బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ హై ఎండ్ టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగనే లెక్చర్స్ని కూడా ఎంటైర్ ఇండియా, కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు టాప్ మోస్ట్ ఐఐటిఎన్స్, ఎన్ఐటిఎన్స్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో తీసుకోవడం జరిగింది. ఈవెన్ దో బయాలజీలో కూడా బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు తీసుకోవడం జరిగింది.
కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ, లెక్చర్స్ క్వాలిటీ విషయంలో కానీ, అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా గోశాలలో కాంప్రమైజ్ అనేది లేదండి. డెఫినెట్గా మీరు ఏ విధంగా అయితే మీ పిల్లల్ని చూడాలనుకుంటున్నారో ఆ నాలెడ్జ్ని ఇచ్చి పంపించాల్సిన బాధ్యత డెఫినెట్గా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా తీసుకుంటుంది. దానికోసమే ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ఇండియాలో ఎలాంటి ఎలాంటి ఇన్నోవేటివ్ ప్రాసెస్ వచ్చినా కూడా డెఫినెట్గా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేద్దామో ఆలోచనతోటి ఇక్కడే ఫస్ట్ టైం ఏది జరిగినా కూడా గోశాలను ఇంప్లిమెంట్ చేస్తారండి. అలాగనే గోశాలలో ఈరోజు చూస్తే మీకు ఎస్పెషల్లీ ప్రోగ్రామ్ మేము డెఫినెట్గా శ్రీ చైతన్య కరికులం అనేది అందరికీ తెలుసు. 37 ఇయర్స్ నుంచి కూడా ఒక రికార్డ్ హిస్టరీ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 lakh మెంబర్స్ని నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా డాక్టర్స్ ఇచ్చిన ఘనత శ్రీ చైతన్యకు ఉంది. అలాగనే గోశాలలో మేము స్పెషల్గా వీళ్ళకి ఏం చేయించాలి అంటే డెఫినెట్గా ఏమి అసైన్మెంట్స్ ఇంకా ఇవ్వాలి, అందుకనే ఆ స్మార్ట్ హబ్స్ అన్ని పెట్టిందండి, ఆ టెక్నాలజీని పెట్టింది అందుకనే. ఎందుకంటే ఇంకా ఎడిషనల్ క్వశ్చన్లు ఇవ్వటము, లేదా మంచి మంచి క్వశ్చన్స్ పికప్ చేయించటము, వాటిన్నింటినీ కూడా మళ్ళీ చేయించటము, అంటే నాలెడ్జిని ఎంత ట్రాన్స్ఫర్ చేయాలో స్టూడెంట్స్కి అంత చేయాలనే ఉద్దేశంతో పెట్టినవి. ఎందుకంటే డెఫినెట్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంటెంట్ అర్థం కావాలి, సబ్జెక్ట్ అర్థం కావాలి, అర్థం కావటానికి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది. రెండోది దాని మీద అప్లికేషన్స్ ఎన్ని రకాలుగా అడగొచ్చు అనే దానికోసం ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి మేము అసైన్మెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఆ స్మార్ట్ బోర్డ్స్లో కానీ పెట్టి వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 40% స్టాండర్డ్ మాది ఫైనల్ నీట్ పేపర్ కన్నా కూడా ఇక్కడ ఎక్కువగా తయారవుతారు. కాబట్టి ఆల్మోస్ట్ 9000 బిట్స్కి ఎక్స్పోజ్ అవుతారు ఒక్కొక్క సబ్జెక్టులో ఎంటైర్ 2 yearsలో. కాబట్టి ఫైనల్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఇది అన్నీ చేసే ఉన్న ఫీలింగ్ అన్నీ చేసే ఉన్న ఫీలింగ్ స్టూడెంట్స్లో కలగజేయడానికి డెఫినెట్గా ఆ యాక్యురసీ కానీ ఆ స్పీడ్ కానీ ఈ 2 yearsలో కూడా డెఫినెట్గా మేము పెంచడానికి 100% ప్రయత్నం చేస్తామండి. అలాగనే ఈరోజు చూస్తే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అండి, అది అసలు శ్రీ చైతన్యాలో క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానీ ప్యాటర్న్ కానీ డెఫినెట్గా ఎక్కడ మర్చిపోకుండా క్యుములేటివ్ సిలబస్ని కలుపుకుంటా ఒక్కొక్క చాప్టర్ని కనీసం 10 times 12 times ఎంటైర్ 2 yearsలో వాళ్ళకి వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా ఉంటుంది. దాంతోపాటు ఈ టెక్నాలజీ తోటి డెఫినెట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా బంచ్ అంతా కూడా ఆ బోర్డ్స్లో పెడతాము. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టడీ వాళ్ళ కన్సర్న్డ్ అడాప్షన్ టీచర్ని అడిగి తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. అంటే స్టడీ అవర్స్లో మేము డిస్టర్బ్ చేసేది ఏమి ఉండదండి. ఏదైనా స్టడీ అవర్స్ అనేది ఎందుకు ఇస్తామంటే వాళ్ళని డెఫినెట్గా వర్క్ చేయించడం అండి. వర్క్ చేయాలి అంటే కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్న తర్వాత క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి. అది కాకుండా ఊరికి థియరీ చదువుకుంటూ వెళ్తే ఉపయోగం ఉండదండి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఈవెన్ ద బయాలజీ అయినా ఈరోజు చూస్తే క్వశ్చన్ పేపరు డెఫినెట్గా క్లోజ్డ్ ఆప్షన్స్. అసలు ఒక క్వశ్చన్ చదవటానికి మీకు ఆల్మోస్ట్ 5 minutes పట్టే టైం ఉంది. 5 minutes టైం పడుతుంది, అంత లెంగ్దీగా ఉంటున్నాయి క్వశ్చన్స్. కాబట్టి ఆ క్వశ్చన్స్ని ఎలా ఎనలైజ్ చేయాలి, ఎలా సింక్రనైజ్ చేయాలి, ఇదంతా కూడా ఇక్కడ ఈ సిస్టమ్ ద్వారా, ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టమ్ ద్వారా డెఫినెట్గా ఆ ఎర్రర్ అనాలిసిస్ చేయించటము, ఆ క్లోజ్ ఆప్షన్స్ని ఎలా ఎలా ఐడెంటిఫై చేయటం, ఇదంతా కూడా నేర్పడానికే పెట్టినాయండి. సో ఇది గోశాలన్నీ డెఫినెట్గా మీరు ఏ ఆలోచనలతో అయితే ఇక్కడ చేర్చారో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా మేము తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామండి. అలాగనే ఎవరైనా అంటే టైం లేదు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా గోశాల అనేది ఇప్పుడు ఉన్నవాటిల్లో ఎంటైర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్. ఎందుకంటే గోశాల అనేది ఇక్కడ నుంచే మీరు చూస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కానీ మీరు 5 years చూడండి, లాస్ట్ 5 years చూడండి. ఈరోజు 5th yearలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ శ్రీ చైతన్య గోశాల ఆల్మోస్ట్ ఫైనల్ 5th yearలో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 10 to 15 members ఒక క్యాంపస్ నుంచి విజయవాడ నుంచే ఉంటారు. తెలుగు వాళ్ళు అందులో దట్టు ఆంధ్ర నుంచి 10 to 15 members ఒక ప్రెస్టీజియస్ 56th ర్యాంకే కట్ అయ్యే
ఒక ఢిల్లీ ఎయిమ్స్కి పంపుతున్నామంటే ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ అంతా కూడా అబ్నార్మల్ ఏం కాదండి. ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళ ప్రాపర్ వేలో తీసుకెళ్ళి నార్మల్ జెడ్పిహెచ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఒక మంచి ఆర్గనైజేషన్లో వాళ్ళకి తీసుకెళ్ళటం జరుగుతుంది. అది ఒక నిరంతరం ప్రాసెస్ అండి. ఈ 2 years చాలా జాగ్రత్తగా వాళ్ళ కాన్సెప్ట్స్ చెప్పించటం, తర్వాత ఎగ్జామ్స్ పెట్టడం, తర్వాత అప్లికేషన్స్ చాలా ఎలా అడగొచ్చు, ఎన్ని రకాలుగా అడగొచ్చు అనే అప్లికేషన్స్ ప్రాక్టీస్ చేయించడం, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం, ఇదంతా చేయడం ద్వారా వాళ్ళ ఎంటైర్ లైఫ్ ఒక్కసారి ఎయిమ్స్ కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. నిజంగా అది అనుభవించే వాళ్ళకే తెలుసుద్ది. డెఫినెట్గా ఈరోజు మన 31st రోజు ఫంక్షన్ చేసినప్పుడు కూడా మంగళగిరి ఎయిమ్స్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చామండి. డెఫినెట్ అండి, మీ నమ్మకం ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి మా వంతు ఎంత చెయ్యాలో దాన్ని అంత చేసుకుంటూ వెళ్తున్నామండి. మంగళగిరి ఎయిమ్స్ నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ ఒక రకంగా చెప్పాలంటే నిజంగా గోశాల వల్ల నేను ఏదో చెప్తున్నాను అనుకోద్దండి, కేవలం గోశాలతోనే ఒక రకమైన ఒక స్టేచరు, శ్రీ చైతన్య గోశాల వల్ల ఒక రకమైన స్ట్రేచరు మంగళగిరి ఎయిమ్స్ ఈరోజు 663 కట్ అయిందండి. 663 అంటే మీరు ఆలోచించండి, అసలుకి ఇండియాలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ ఆల్మోస్ట్ 700 కట్ అయితే మీకు మంగళగిరి ఎయిమ్స్ 663 కట్ అయింది. లాస్ట్ ఇయర్ 651కి వచ్చింది, ఈ ఇయర్ 663కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 304 నుంచి స్టార్ట్ అయితే ర్యాంక్ 2800కి ఆగింది. అంటే ఆ విధంగా డెఫినెట్గా మనం ఇక్కడ నుంచి మంచి ఎయిమ్స్ కాలేజెస్కి మనం పంపించడం జరుగుతుందండి. మా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా ఎంటైర్ ఇండియాలో 2000 సీట్స్ ఉంటే ఎయిమ్స్ కాలేజెస్లో ఆ 2000 సీట్స్లో అట్లీస్ట్ గోశాల జోన్ నుంచి 400 టు శ్రీ చైతన్య గోశాల జోన్ నుంచి 400 to 500 సీట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే డెఫినెట్గా ఇదే దీన్నే టార్గెట్గా చేసుకొని డెఫినెట్గా బిలో 2000 లోపల ర్యాంక్ రావాలి అందరికనే ఉద్దేశంతో ఆ రకమైన కరికులం ఇవ్వాలని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అలాంటి స్టాఫ్ని, అలాంటి టెక్నాలజీని, అలాంటి అకాడమిక్ ప్లానింగ్ని, అలాగనే అన్ని రకాల యాక్టివిటీస్ని కూడా అలానే చేసుకుంటూ వస్తున్నామండి. మీ అందరి కోఆపరేషన్తో డెఫినెట్గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మంచి ఇంకా శ్రీ చైతన్య గోశాల అనేది ఇంకా 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 మా కంట్రిబ్యూషన్ నేషనల్ వైడ్గా, నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా కూడా మెడికల్ సీట్స్లో డెఫినెట్గా పెంచుతామండి. రెండోది, ఎవరైనా అంటే మీ తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఉంటే డెఫినెట్గా శ్రీ చైతన్య గోశాలలో ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోపల అడ్మిషన్ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఈసారి డ్రాస్టిక్గా, ఎందుకంటే దీనికి ఉన్న నేము ఫేమ్ తోటి చాలా అడ్మిషన్స్ అనేవి మొబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరందరూ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అలాగనే ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో, అలాగనే తర్వాత ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళలో మీ స్కూల్స్లో కానీ వాళ్ళలో కానీ చెప్తే డెఫినెట్గా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక మంచి కాలేజ్ అంటే ఎడ్యుకేషన్గా మించింది అయితే లేదండి. అంటే నేను బలంగా నమ్మేది అయితే అది. ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్, ఒక ప్రాపర్ సిస్టంలో తీసుకుంటే మాత్రం వాళ్ళ ఎంటైర్ లైఫ్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు. కాబట్టి మా తరపు నుంచి మేము ఏం చేయాలి అది చేస్తాం. మీరు కూడా మీకు తెలిసిన ఉంటే జనవరి లేదా ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్ లోపల అడ్మిషన్ తీసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇప్పుడు గోశాల జూనియర్స్ చూసే డీన్ గారు అయినటువంటి మురళీ గారు ఒకసారి మీతో మాట్లాడతారండి. తర్వాత ఎగ్జిక్యూటివ్ డీన్ కేఎస్ఆర్ గారు కూడా మాట్లాడతారండి. చాలా వాల్యుబుల్ సజెషన్స్ మీకు ఇస్తారు. థ్యాంక్ యూ అండి. Good evening, my dear parents and students. సో క్యాలెండర్ మారింది అంటేనే న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యామంటేనే అకాడమిక్ దాదాపుగా కంప్లీట్ అయిపోతున్నట్టు. సంక్రాంతి వెకేషన్ తర్వాత కంటిన్యూషన్గా ఈ ఫిబ్రవరిలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, మార్చ్లో థియరీ ఎగ్జామినేషన్స్, ఏప్రిల్లో రివిజన్, మేలో నీట్ ఎగ్జామినేషన్.
పర్టికులర్గా జూనియర్ ఇంటర్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఈ హాలిడేస్ పొంగల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకొక 10-15 డేస్కి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్, అలాగే మార్చిలో ఫైనల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ సెకండ్ ఇయర్ సిలబస్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత 2 times ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ 2 times రివిజన్ జరుగుతుంది. 2024 నాటికి ప్రతి స్టూడెంట్ కాన్ఫిడెంట్గా నీట్ ఎగ్జామినేషన్ అపేర్ అయ్యే విధంగా మనం కోచింగ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చాలా టాపిక్స్లో స్టూడెంట్స్ చాలా చక్కగా చేస్తున్నారు. 1-2 టాపిక్స్ దగ్గర 10th క్లాస్లో ఈ 40% సిలబస్ రిడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ దగ్గర స్లోగా ఉన్నారు, కానీ అవి మొత్తం కూడా ఈ ఫస్ట్ సెకండ్ ఎగ్జామ్స్లో 100% చక్కగా చేయగలుగుతారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనము నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా ప్రిపరేషన్ చేయిస్తున్నామండి. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో 400-450 మార్క్స్ యావరేజ్ ఉన్నా కానీ 2 times రివిజన్ ద్వారా సెకండ్ ఇయర్లో 550 మార్క్స్ 600 మార్క్స్ వరకు కూడా అచీవ్ చేయొచ్చు. సో అలాంటి 100% పర్ఫెక్ట్ కోచింగ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తాం. దానికి సపోర్టివ్గా ఈ డిజిటల్ బోర్డ్ టెక్నాలజీ కానీ స్మార్ట్ బోర్డ్స్ ద్వారా ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చక్కగా టీచర్స్ అయ్యి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిల్లలు సిస్టమ్కి చక్కగా అడాప్ట్ అయి ఉన్నారు. పిల్లలకు కావాల్సిన నాలెడ్జ్ని ఈజీగా అర్థమయ్యే విధంగా టీచర్స్ డెలివర్ చేస్తున్నారు. మంచి సిస్టమేటిక్గా వర్క్ అనేది జరుగుతుంది. సో మీ అందరి కోఆపరేషన్తో ఇన్ ఫ్యూచర్ రెనోవేటివ్గా ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేటువంటివి అకాడమిక్గాను అన్ని విధాలుగా కూడా స్టూడెంట్ వెల్ఫేర్కి పేరెంట్ వెల్ఫేర్కి ఉపయోగపడేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ మన యాజమాన్యం శ్రీ చైతన్య యాజమాన్యం పర్ఫెక్ట్గా వర్క్ చేపిస్తుందండి. మీ అందరికీ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చినటువంటి 2022లో వచ్చినటువంటి 1412ని నెక్స్ట్ ఇయర్ 1550కి, ఆ తర్వాత 24లో 16 more than 1600 1700 వరకు రీచ్ అయ్యే విధంగా ప్లాన్స్ అనేటువంటివి చేస్తున్నాము. మంచి టీచింగ్ మెథడాలజీ, కమిట్మెంట్ ఫ్యాకల్టీ, క్వశ్చన్ పేపర్స్, వర్క్ కల్చర్తో ఈ సక్సెస్ని మనం మీట్ అవుతాం. కంపల్సరీగా ఈ 100% మీ ఆశయాలకు అనుగుణంగా మేము వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ వనడాల్, థ్యాంక్ యూ. డియర్ పేరెంట్స్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పటివరకు డీన్స్ రమేష్ గారు, మురళీ గారు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలకి ఏ ప్రోగ్రామ్ జరుగుతుందనేది ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవబోయే ముందు మీతో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ ఇంటర్ కానీ జూనియర్ ఇంటర్ కానీ ప్రోగ్రామ్స్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. పర్టికులర్గా సీనియర్ ఇంటర్ కనుక తీసుకుంటే నీట్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 2-3 వీక్స్తో కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్లో ఉంది. సో ఈ ప్రిపరేషన్లో ప్రతి స్టూడెంటు, ప్రతి టీచరు, అడ్మినిస్ట్రేటరు మ్యాక్సిమం వీళ్ళందరి కోఆర్డినేషన్తో సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏంటంటే మార్క్స్ పరంగా చూసుకున్నప్పుడు కొంతమంది పిల్లలు పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండటం, కొంతమందిది సీట్ గెటింగ్ ర్యాంక్ దగ్గర ఉండటం, కొంతమంది 40-50 మార్క్స్ ఆ గ్యాప్ తోటి ఉండటం, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఎట్ ప్రజెంట్ మార్క్స్ యావరేజ్ కనుక తీసుకుంటే దీంతో కంపేర్ చేసి చూసుకునేటప్పుడు దాదాపు ఇంకా సీట్ గెటింగ్ ర్యాంక్కి 50-80 మార్క్స్ గ్యాప్తో ఉన్నటువంటి పిల్లలు కూడా ఫైనల్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి ఈ మార్క్స్ పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి ప్రాసెస్సే. ఎందుకంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ అనేవి రిపీటెడ్గా జరగడంతో పాటు ఇది వాళ్ళకి ఫస్ట్ రివిజన్. ఈ రివిజన్ ప్రోగ్రాంలో కూడా ఫస్ట్ 3 వీక్స్ జరిగినటువంటి ప్రోగ్రాం దాదాపుగా వాళ్ళకి పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆన్లైన్లో
కోచింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కొంచెం స్ట్రగుల్ అయినా తర్వాత డేస్లో పిల్లలందరూ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం, మంచి రిజల్ట్ తెచ్చుకోవడం. ఈవెన్ 720 దగ్గర నుంచి 720, 715, 710, 700 మార్క్స్ మీద ఓవరాల్గా చూసినప్పుడు ఎంటైర్ శ్రీ చైతన్య సిస్టంలో శ్రీ చైతన్య గోశాల స్టూడెంట్స్ ద బెస్ట్ పొజిషన్స్లో ఉండటమే కాకుండా ఆ నంబర్ కూడా చాలా ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంది. దానికి రీజన్ ఏంటంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కానీ, డీన్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, టీచర్స్ అందరూ కూడా కమిటెడ్గా వర్క్ చేయడం, స్టూడెంట్స్ చేత వర్క్ చేయించడం వలన అది పాసిబుల్ అవుతూ ఉంది. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఇంకా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్, మార్క్స్ పరంగా చూసినప్పుడు ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశాలు ఎక్కడున్నాయంటే డెఫినెట్గా ఇప్పటి వరకు చేసేటువంటి వర్క్లో చేసినటువంటి మిస్టేక్స్, అంటే వర్క్లో అంటే మేము పెట్టేటువంటి ప్రతి మాడ్యూల్ టెస్ట్లో చేస్తున్నటువంటి మిస్టేక్స్ రెక్టిఫై చేసుకునే విధంగా పేపర్ ఎక్స్ప్లెనేషను, ఆ తర్వాత డౌట్స్ ఉంటే టీచర్తో ఇంటరాక్ట్ అయ్యే డౌట్స్ క్లారిఫై చేసుకోవడం ద్వారా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ ప్రోగ్రాంలో చదివారు. రివిజన్ ప్రోగ్రామ్ కూడా ఏ విధంగా డిజైన్ చేసామంటే, అంటే ఎలీట్ బ్యాచ్ పిల్లలను కనుక తీసుకుంటే వాళ్ళకి మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసులు జరగటం, సాటర్డే రోజు ఈ 5 days జరిగినటువంటి ప్రోగ్రామ్ని కన్సాలిడేట్ చేసుకొని సండే రోజు క్యుములేటివ్కి మెన్షన్డ్ టాపిక్స్ ఇవ్వడం ద్వారా స్టూడెంట్ని థరో చేసి మండే రోజు ఎగ్జామ్ రాయడం జరుగుతూ ఉంది స్టూడెంట్స్కి. అంటే రెగ్యులర్ ప్రోగ్రాంలో చదివారు, రివిజన్ జరిగింది 5 days, సాటర్డే కన్సాలిడేట్ చేసుకున్నారు, సండే రోజు ఆల్రెడీ రివిజన్ ప్రోగ్రాంలో చదివినటువంటి దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నారు. సో దీని మూలన స్టూడెంట్ సబ్జెక్ట్ పరంగా స్ట్రెంథన్ అవ్వడానికి ఉపయోగపడటమే కాకుండా ఎవరైనా పిల్లలు ఈ 5 daysలో ఏదైనా కొంత పర్సంటేజ్ పెండింగ్ కనుక ఉంటే వర్క్ కంప్లీట్ చేసుకోలేకపోతే వాళ్ళు సాటర్డే సండేలు ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ ఈజీగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇదంతా ఈ ప్రిపరేషన్లో ఈ రివిజన్ ప్రోగ్రామ్ అయ్యేసరికి స్టూడెంట్ ప్రిపరేషన్ అయినప్పటికీ కూడా పిల్లలు ఏంటంటే 500 మార్క్స్, 600 మార్క్స్, 650 మార్క్స్, 680 మార్క్స్, 700 మార్క్స్ ఈ రేంజ్లో ఉండేటువంటి పిల్లలు ఏ మిస్టేక్స్ అయితే ఈ ఎగ్జామ్లో కమిట్ అయ్యారో, అంటే వాళ్ళు ఇంత వర్క్ చేయడం ద్వారా సబ్జెక్ట్ ప్రిపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఈ అన్ని ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి ఎర్రర్స్ కమిట్ అయ్యారో అవన్నీ రెక్టిఫై చేసుకునే విధంగా ప్రిపరేషన్లో కేర్ తీసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేదానికి రీచ్ అవుతారు. అది అబ్జర్వ్ చేసినప్పుడు ఇవాళ రోజున ఎక్కువ మంది పిల్లలు ప్రతి సబ్జెక్టులో కూడా 4-5 క్వశ్చన్లకి ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ తెలిసి నోన్ మిస్టేక్స్ చేయటం. అంటే దాదాపుగా 4 సబ్జెక్టులు తీసుకుంటే మినిమం 10 క్వశ్చన్స్, మ్యాక్సిమం 16 to 20 క్వశ్చన్స్ వరకు కూడా పిల్లలు తెలిసినటువంటి తప్పులు చేసేటువంటి ఇదిలో ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఇటువంటివన్నీ రెక్టిఫై అవ్వడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇవాళ రోజున అరౌండ్ 450 మార్క్స్లో ఉన్నటువంటి పిల్లలు, యావరేజ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఫైనల్గా 530, 540 మార్క్స్ ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ చదవడం, ఎర్రర్స్ ఏవైతే కమిట్ అవుతున్నారో అవి రెక్టిఫై చేసుకునే విధంగా టీచర్స్ సబ్జెక్ట్ పరంగా గైడ్ చేయటమే కాకుండా పిల్లలు ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకుంటా జాగ్రత్త పడటం. అంతేకాకుండా టీచర్ వైపు నుంచి ఎక్కడైతే స్టూడెంట్స్ మిస్టేక్ కమిట్ అవుతున్నాడో దానికి సంబంధించి ఆ కాన్సెప్ట్ కానీ అదే మోడల్ క్వశ్చన్స్ కానీ మళ్ళీ అసైన్మెంట్స్గా స్టూడెంట్స్కి ఇచ్చి చేయించడం ద్వారా స్టూడెంట్ యొక్క గ్రోత్ వస్తూ ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ కొంచెం బయాలజీ దగ్గర క్వశ్చన్ పేపర్ కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్స్తో కంపారిటివ్గా చూసినప్పుడు క్వశ్చన్ పేపర్ లెంత్ పెంచడమే కాకుండా క్వశ్చన్స్ యొక్క క్వాలిటీని కూడా పెంచారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకుంటే ఇంతకుముందు మొత్తం 90 క్వశ్చన్స్ కూడా దాదాపుగా 40 to 50 మినిట్స్లో పిల్లలు కంప్లీట్ చేసేసే ఇటువంటి వాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 1 hour టైం కూడా తీసుకుందండి పిల్లలకి. రీజన్ ఏంటంటే దానిలో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కానీ, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ, ఎసెర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ కానీ, ఇటువంటి క్వశ్చన్ నంబర్ పెంచడమే కాకుండా
ఆప్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక క్వశ్చన్లో 5-6 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో 5-6 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు ఏవి రాంగు అంటే 1, 3, 4 కరెక్టు, లేదా 1, 2, 3 కరెక్టు, లేదా 1, 2, 4 ఫాల్స్. ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం ద్వారా స్టూడెంట్కి టైం ఎక్కువ తీసుకోవడం ద్వారా టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇంతవరకు నీట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ ఇచ్చినంత ఈజీగా ఏనాడు కూడా ఇవ్వలేదండి. సో పిల్లలు ఏంటంటే పర్టికులర్గా బైపీసీ స్ట్రీమ్లో పిల్లలు ఫిజిక్స్ అంటే భయం వేస్తుంది అంటారు, కానీ ఆ భయం లేకుండా ఉండడం కోసం పిల్లలందరినీ రిపీటెడ్గా గైడ్ చేయడం, డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోవడమే కాకుండా ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి థియరీ క్వశ్చన్స్ కూడా పిల్లలకి అవన్నీ కూడా లాస్ట్ 10 years నుంచి ఫిజిక్స్ పేపర్లో థియరీ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మోడల్ తెలియడం కోసం, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందనేది తెలుసుకోవడం కోసం పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా క్యాంపస్లో ఉన్నప్పుడు రోజు స్టూడెంట్స్ మినిమం 12 hours వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఈ 1 week కూడా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా అంటే రోజు ఇటు చేస్తూ ఉంటారు కదా, ఈ 1 week చేయకపోతే ఏం పోయింది అని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దండి, దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఆ కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో మనం వెళ్ళాలి అని కోరుకోవాలి. అది ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర నుంచి ఏదో ఒక ఎయిమ్స్లో కానీ, లేదా నేషనల్ లెవెల్లో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, లేదా అవకాశం కాదు లేదా స్టేట్లో ఉన్నటువంటి మంచి కాలేజీలు, ఆ తర్వాత సో ఇలా ప్రయారిటీ పరంగా చూసుకొని మనం ఇంకా బెటర్ అవ్వడం కోసం ఈ వర్క్ మాత్రం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చేసుకుంటే డెఫినెట్గా ఇది మనకి ఫ్యూచర్లో అడ్వాంటేజ్ అవుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. అంతే కదా, ఈ వారం రోజులే కదా అని అనుకోవద్దండి. ఈ వారం రోజుల్లో కూడా 1 hour కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వర్క్ చేసేటువంటి స్టూడెంట్స్, చాలా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి చాలా సిన్సియర్గా వర్క్ చేసేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో మరి వాళ్ళతో మనం కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా కొంత వర్క్ చేసుకోవడం బెటర్. దానికోసం ఏంటంటే పిల్లలకి ఫిజిక్స్లో ఆల్రెడీ వాళ్ళకి ఫార్ములాస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా ప్రీవియస్ ఏఐపిఎంటి క్వశ్చన్స్ లాస్ట్ 10 years కనుక తీసుకుంటే లేదా 4-5 years తీసుకున్న ఆ మోడల్స్ అన్నీ ఒకసారి చూసుకొని వాటిని సాల్వ్ చేసుకున్నా కూడా ఓవరాల్గా సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. అంతేకాకుండా మేము ఇప్పుడు ఇచ్చినటువంటి ఆల్రెడీ పిల్లలకి రీసెంట్గా నిన్న ఈ రోజుల్లో ఏంటంటే థియరిటికల్ క్వశ్చన్స్, ఎందుకంటే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అసలు ఆ 40 questions ఒక్క క్వశ్చన్ కూడా థియరీ క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు కాదు. నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్లో మినిమం 4 or maximum 8 థియరీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందుకని ఆ మోడల్స్ తెలియడం ప్లస్ దాని ఇంపార్టెన్స్ కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్కి ఆ క్వశ్చన్స్ ఇవ్వడమే కాకుండా ఈ హాలిడేస్లో ఎవ్రీ 2 days కానీ 3 days కానీ స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ మాకు ఏదైతే ఇచ్చారో ఏ ఏరియాస్ని స్టూడెంట్ స్వంతగా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉందో, లేదా ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చినటువంటి వాటిల్లో ఆ థియరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు వాట్సాప్లో గ్రూప్ పరంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడలాగా రోజు 12 hours కాకపోయినా మార్నింగ్ టైంలో కొంచెం ఇంట్లోనే ఉన్నా, ఈవినింగ్ టైం బయటికి వెళ్ళినా, లేదా మూవీస్ చూడటానికి వెళ్ళినా, లేదా పేరెంట్స్తో కలిసి షాపింగ్కి వెళ్ళినా మార్నింగ్ టైం కొంత ఉంటారు కాబట్టి ఆ టైంలో కొంత వర్క్ చేసుకోవడం, ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది. కాబట్టి 2 days ఒకసారి నేను కూడా గ్రూపులో అది షేర్ చేపిస్తూ ఉంటానండి పిల్లలకి. సో కొంత వర్క్, ఎందుకంటే కంప్లీట్గా రోజు చేసేటువంటి వర్క్కి అడంగా ఉండటం మూలాన ఏంటంటే మళ్ళీ డిస్కంటిన్యూటీ మూలాన ఏంటంటే కొంత ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పిల్లలు ఇవాళ రోజున సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఇక్కడ చదువుకొని అది ఢిల్లీ ఎయిమ్స్లో కానీ, ఇందాక రమేష్ గారు చెప్పినట్లు మంగళగిరి ఎయిమ్స్ వరకు, మరి మంగళగిరి ఎయిమ్స్ ఒకనొక స్టేజ్లో 2 years బ్యాక్ తీసుకుంటే 630 marks 620 marks కూడా వచ్చింది. ఇవాళ రోజున మోర్ దాన్ 660 marks అంటే డెఫినెట్గా టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా మంగళగిరి ఎయిమ్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఆ ఎయిమ్స్ కొత్తగా పెట్టిన కాలేజ్ అయినప్పటికీ కూడా క్వాలిటీ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. సో అటువంటి ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్
వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మేము ఇక్కడ చేసినటువంటి వర్క్, ఆ వర్క్ కల్చర్ మాకు చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చేసినటువంటి వర్క్లో 50% వర్క్ చేస్తే అక్కడ ఇంతకంటే చాలా బెటర్గా ఉంటున్నాం అనేది ప్రతి స్టూడెంట్ క్యాంపస్ని విజిట్ చేసినప్పుడు మాతో మాట్లాడేటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ త్రూ టీచర్ ద్వారా స్టూడెంట్కి కన్వే అవుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అదే మెడికల్లో వచ్చేసరికి అదే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ త్రూ, అదే బుకిష్ నాలెడ్జ్ త్రూ ప్రొఫెసర్ ద్వారా స్టూడెంట్కి ప్రాక్టికల్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ రిసీవింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద టీచింగ్ జరిగినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి సో ఫిజికల్ క్లాస్లో అయితే టీచర్ టీచింగు, అదేవిధంగా స్టూడెంట్స్కి ఆ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉండటం వలన చక్కటి రిసీవింగ్ లెవెల్స్ ఉంటాయి అనేది మన ఫీలింగ్. దానికి ఎడిషనల్గా ఆ టీచర్ క్వాలిటీ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉండటం కోసం డిజిటల్ టెక్నాలజీ వాడుకోవటం, దాని ద్వారా ఏంటంటే ఓన్లీ దాన్ని బోర్డు లాగా యూజ్ చేయడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ లేదా కొన్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వేలో స్టూడెంట్ ఈజీగా క్యాచ్ చేసే విధంగా టీచింగ్ మెథడ్స్ను ఉపయోగించి టీచ్ చేయడం జరుగుతూ ఉంది. పర్టికులర్గా రివిజన్ ప్రోగ్రాంలో ఎక్కువ సిలబస్ని తక్కువ టైంలో స్టూడెంట్కి కన్వే చేయడం ద్వారా మొత్తం రివిజన్ కంప్లీట్ అయ్యి ఆ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం ద్వారా స్టూడెంట్ తక్కువ టైంలో వర్క్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈ సంవత్సరం దసరా హాలిడేస్ దగ్గర నుంచి ఈ విధంగా క్లాస్ రూమ్స్ అన్ని రెనోవేట్ చేసి చాలా చక్కటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం ద్వారా పిల్లలు ఆ ఇంట్రెస్టింగ్ లెవెల్స్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, సిన్సియర్గా వర్క్ పెట్టేటువంటి వర్క్ కాన్సన్ట్రేషన్తో చేసే విధంగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా పిల్లలు చాలామంది చాలా ఇంప్రూవ్ అయ్యారు. కొద్దిమంది పిల్లలు ఇంకా కొంత కాన్సన్ట్రేషన్తో కనుక వర్క్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ తెచ్చుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్స్లో శ్రీ చైతన్య గోశాల జోన్ నుంచి ఇచ్చినటువంటి రిజల్ట్ కంటే రాబోయే సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో రాబోయేటువంటి నీట్ ఎగ్జామ్లో అద్భుతమైనటువంటి రిజల్ట్, ఇంతకుముందు ఏ రిజల్ట్ అయితే ఉందో దాన్ని మళ్ళీ ఓన్లీ శ్రీ చైతన్య గోశాల స్టూడెంట్స్ మాత్రమే బ్రేక్ చేయగలరు. ఒక శ్రీ చైతన్య గోశాల క్యాంపస్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి నెక్స్ట్ టాప్ 10లో, టాప్ 100లో, అంతేకాకుండా ఢిల్లీ ఎయిమ్స్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేపు రాయబోయేటువంటి May 7th రాయబోయేటువంటి నీట్ ఎగ్జామ్లో మంచి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకోవటమే కాకుండా నంబర్ ఆఫ్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ కంటే ఇంకా చాలా ఎక్కువ, అరౌండ్ మా ఎక్స్పెక్టేషన్ అయితే గోశాల జోన్ వరకు అరౌండ్ 1600 ఆర్ మోర్ దాన్ 1600 సీట్స్ తెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికి పేరెంట్స్ సైడ్ నుంచి మీరు కానీ పిల్లలు కూడా చక్కగా 1-4 సార్లు ఎక్కడన్నా ఏదైనా తేడా అనిపిస్తే పిల్లల్ని గైడ్ చేసేటప్పుడు చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకొని సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నారు. దానికి ఇంకా మీ కోఆపరేషను, ఆ స్టూడెంట్స్ యొక్క సపోర్ట్ తోటి మేము మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్స్ అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం మా వంతు ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామని హామీ ఇస్తూ ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్.